ఎండాకాలంలో బైక్ మొత్తం అలా కాకుండా సిఎన్జి సిలిండర్ ఉంది కదా, దీన్ని మెయింటైన్ చేయకుండా మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తోలుదామంటే అవ్వదు. 180 రూపీస్ పెట్రోల్ పొట్టించి నేను సిటీలో కొన్ని హైవేలు అలా తిరిగితే నాకు కేజీ చొప్పున 100 కిలోమీటర్లు అయితే ఈ బైక్ మనం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి టెన్షన్ లేకుండా. బట్ ఇది ఎప్పుడు దాకా పనిచేస్తుందో మనకు తెలియదు. అండ్ ఇంజన్ని ఏమన్నా ఈ సిఎన్జి బైక్ కొనుక్కోవడమే వేస్ట్. 60 కేజీలు లోడ్ వేసుకుని మనం సిఎన్జితో కొండెక్కేద్దాం లేకపోతే ఆ పెద్ద పెద్ద అప్పులు ఎక్కేద్దాం అంటే అవ్వదు. సిఎన్జితో అసలు లాగదు. మీరు వెనక్కి వెళ్ళిపోతారు కానీ బండి అయితే ముందుకెళ్దాం. ఒక ర్యాపిడో కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ డెలివరీ వర్క్ చేసుకున్న వాళ్ళకి సిఎన్జి బైక్ అనేది చాలా బెస్ట్. హలో అండి, ఈ బైక్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్. ఈ బైక్ గురించి నేను మన ఛానల్లో ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మనం ఏ వీడియో చేయబోతున్నాం అంటే, ఒక వీడియోలో కొన్ని కామెంట్స్ అయితే పెట్టారనమాట. ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే రిప్లై ఇస్తానమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అనమాట. ముందుగా ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 నేను పెట్టిన రీల్స్ గానీ, షార్ట్స్ గానీ, లేదా యూట్యూబ్ మెయిన్ వీడియోస్ గానీ మంచి జనాదరణ అయితే పొందుతుంది ఇప్పుడిప్పుడే. ఇక్కడ నుంచి ఈ బైక్ మీద మరికొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. వాటన్నిటిని చూడాలంటే మీకు ఏం చేయాలో మీకు తెలుసు. అండ్ ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఇది మన ఛానల్. ఇందులో మనం షార్ట్స్ లోకి అయితే వెళ్దాం. షార్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇవి నేను బైక్ గురించి పెట్టిన షార్ట్స్ అనమాట. ఇందులో ఒక వీడియో, ఇందులో ఒక షార్ట్ 2.1 lakh వ్యూస్ అయితే వెళ్ళింది అనమాట. ఇదిగోండి ప్రూఫ్ మీకు కనబడుతుంది కదా, 2.1 lakh వ్యూస్. ఈ వీడియో ఎందుకు చేశానంటే, బైక్ యొక్క సిఎన్జి మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటి అనేది కదా. అందులో అయితే మనకి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. దాదాపుగా 49 కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కామెంట్స్ లో ఎవరెవరో చాలా మంది అయితే అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కామెంట్ గురించి చూద్దాం. సీట్ అయితే తీసేద్దాం. ఇక్కడ ఉంటుంది మన బైక్లో మెయిన్ సిఎన్జి సిలిండర్. ఇది 2 kg సిలిండర్. రాజమండ్రిలో ఎండ ఎంత ఉందనేది ఎగ్జాక్ట్గా చూసుకుంటే 35 సెల్సియస్ ఎంతో ఉంది. ఎండ అదే చాలా బీభత్సంగా ఉందన్నమాట. ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే, ఎండాకాలంలో పెట్రోల్ బెస్టా సిఎన్జి బెస్టా? సిఎన్జి కన్నా పెట్రోలే బెస్ట్ కదా, ఎండలో ఎక్కువసేపు పెడితే సిఎన్జికి ఏమైనా ప్రమాదం అవుతుందేమో, మనకేమైనా ప్రమాదం జరుగుతుందేమో, బైక్ మొత్తం అవుద్దేమో అని చాలామంది అయితే కామెంట్ పెట్టారు. అందులో కామెంట్ అయితే తీసుకుని నేను రిప్లై ఇస్తున్నాను అనమాట. ఏదైనా రిస్కేనండి, డీజిల్ రిస్కే, పెట్రోల్ రిస్కే. రిస్క్ అంటున్నావు, మరి ఎందుకు దీనికి రిప్లై ఇస్తున్నావు అంటే, ఏదైనా సరే మన బైక్ అనేది కొన్ని టెస్టింగ్లు చేసే బయటకు వస్తుంది అనమాట. ఎక్కడో కొన్ని మేజర్ కేసెస్ అయితే రిజిస్టర్ అవుతాయి. ఎల్పిజి పేలిందని, పెట్రోల్ బ్లాస్ట్ అయిందని, సిఎన్జి పేలిపోయిందని. సిఎన్జి అనేది చాలా సేఫ్. కొన్ని మేజర్ కండిషన్స్లో అక్కడ పేలి ఉండొచ్చు. ఎందుకు పేలుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు సిఎన్జి సిలిండర్ అనేది మనం 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి సర్వీస్ అది చేయించాలి. అంటే ట్యాంక్ మొత్తం క్లీన్ చేస్తే ఎప్పటికప్పుడు మనం సేఫ్గా మన బైక్ని కానీ, కార్ని కానీ నడుపుకోవచ్చు. అలా కాకుండా సిఎన్జి సిలిండర్ ఉంది కదా, దీన్ని మెయింటైన్ చేయకుండా మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తోలుదామంటే అవ్వదు. సిఎన్జి సిలిండర్కి మనం మెయింటెనెన్స్ అయితే చేయించాలి. పెట్రోల్ ఇంజిన్ కానీ, డీజిల్ ఇంజిన్ కానీ మెయింటెనెన్స్ అయితే ఉండవు. వస్తే ప్రాబ్లం వస్తే ఏదో లోపల ఏదో ఇంజిన్లో మారుతారు అంతే. కాకపోతే ఈ సిఎన్జి బైక్ కానీ, సిఎన్జి కార్కి కానీ సిఎన్జి సిలిండర్ అనేది మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. సిఎన్జి మనం సర్వీస్ చేయించకపోతే సిలిండర్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ బయోజోలో బాగా ఆలోచించి బాగా టెస్టింగ్లు మొత్తం చేసి సిఎన్జి సిలిండర్ అనేది ఒక కంపెనీ చేత తీసుకుని ఇందులో ఫిట్ చేశారు. ఇది సేఫెస్ట్ సిలిండరు. అండ్ అలాగే ఇక్కడ మీకు పేపర్ కనబడుతుందా? ఈ పేపర్ ఏంటంటే ఈ సిఎన్జి సిలిండర్కి ఒక నమ్మకం అనమాట. పేపర్ ద్వారా ఇచ్చారు, ఎక్కడ తయారైంది అసలు ఏంటి కదంతా దీని మీద రాసి ఉంటుంది. అదనమాట, ఈ సిఎన్జి సిలిండర్ అనేది సేఫే, సర్వీస్ చేయించుకుంటూ ఉండాలి. ఎండలో పెడితే పేలిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది అనేది, ఏదైనా పేలుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. పెట్రోల్ కన్నా సిఎన్జి అనేది చాలా సేఫ్ అని నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం అండి. ఇప్పుడే ఎండలు చెదకొట్టేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనం సిఎన్జి గ్యాస్ ఇందులో ఫిల్ చేసే ముందు సాధారణంగా బొంకులకి సిఎన్జి స్టాక్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఒక ట్యాంకర్ అనమాట. ట్యాంకర్ అంటే ఒక పెద్ద లారీ. ఒక మదర్ బంక్ నుంచి మన పెట్రోల్ బంక్స్కి వెళ్ళాలైన లోపు అయితే 50 kilometers ట్రావెల్ చేయాలి, లేకపోతే 100 ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఈ మధ్యలో పైన సిలిండర్లు హాయిగా కనబడుతూ ఉంటాయి. అలాగా ఎండ విపరీతంగా కొడుతూ ఉంటుంది. పేలితే అప్పుడే కదా పేలాలి, మరి ఇప్పుడు ఎందుకు పేలుతుంది? ఇది ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ కామెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. మీ వెంకటేష్ 2730 ఈ బైక్ 150 kgs అయితే వస్తుంది అనమాట. ఈ మైలేజ్ టచ్ చేస్తున్నప్పుడు ఇద్దరైతే వెళ్ళాం అనమాట. మా వెయిట్ వచ్చేసి అప్రాక్స్గా 220 kgs వేసుకోండి ఇద్దరిని కలిపి. ఎగ్జాక్ట్గా 80 kilometers ఎంత వచ్చింది కేజీకి. పర్సన్ టు పర్సన్ మైలేజ్ అయితే మారిపోతూ ఉంటుంది. అండ్ బైక్ ఉంది కదా, యాక్సిలేటర్ ఉంది కదా అని ఫాస్ట్గా వెళ్ళిపోయి అలా మనం ఇచ్చేస్తూ ఉంటే ఏ బైక్ కూడా మైలేజ్ రాదు, అండ్ ఈ బైక్ కూడా మైలేజ్ రాదు. మేము కూడా ఆ రోజు 60 to 70 హైవే పైన అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎక్కడ ఓవర్ స్పీడ్ అనేది చేయలేదు. చూసుకుంటే ప్రసాద్ B5282 కిలోమీటర్కి ₹1.25 కాదు బ్రో. నేను టెస్ట్ చేశాను లైవ్గా. నాకైతే ఎగ్జాక్ట్గా నేను సిటీలో తోలుతాను, హైవేలో తోలుతాను. నాకైతే కిలోమీటర్కి ₹1 అయితే పడింది.
నేనైతే ఈ బైక్ మొన్న పెట్రోల్తోనే తోడలేను. 180 రూపీస్ పెట్రోల్ పొట్టించి నేను సిటీలో కొన్ని హైవేలు అలా తిరిగితే నాకు 80 కిలోమీటర్స్ మాత్రమే మైలేజ్ వచ్చింది. అంటే 180 రూపీస్కి 80 కిలోమీటర్స్ మైలేజ్. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి కిలోమీటర్కి ఎంత పడింది అనేది. తర్వాత కామెంట్ అన్వేష్ రెడ్డి 1453 అడిగారు అనమాట. అరౌండ్ 102 అంటే 102 కిలోమీటర్లకి కేజీ చొప్పున వస్తుందన్నమాట. సో కేజీ చొప్పున 100 కిలోమీటర్లు అయితే ఈ బైక్ మనం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి టెన్షన్ లేకుండా, సిఎన్జీ కాబట్టి. కరెక్ట్గా చెప్పారు బ్రో. ఎస్ రవిబాబు 1 ఇతను కామెంట్ ఏం పెట్టారంటే, నా బైక్ హీరో హంక్ అండ్ యాక్టివ్ అయితే 70 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని చెప్పారనమాట. సో ఈ సిఎన్జీ అవసరం లేదు నా విషయంలో. వితౌట్ కిట్ హంక్ మైలేజ్ 43 కిలోమీటర్స్, యాక్టివ్ మైలేజ్ అయితే 46 కిలోమీటర్స్. సో ముఖ్యంగా చెప్పాలంటే బ్రో, ఈ హెచ్హెచ్ఓ కిట్ అనేది మనం ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి బైక్కి. మనకి అది ఆన్లైన్ వెబ్సైట్లో అయితే దొరికేస్తుంది. బట్ ఇది ఎప్పుడు దాకా పనిచేస్తుందో మనకు తెలియదు. అండ్ ఇంజన్ని ఏమైనా ఇష్యూ చేస్తుందని కూడా నాకు తెలియదు. హీరో హంక్ అనేది కార్బొరేటర్ ద్వారా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే బైక్స్ అనేవి కూడా ఎలా వస్తున్నాయి, ఫ్యూయల్ ఇంజెక్షన్తో వస్తున్నాయి. సో హీరో హంక్కి 90 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందంటే గ్రేట్ బ్రో. సిఎన్జీ అవసరం లేదంటే, మన బైక్స్ మైలేజ్ ఎక్కువ వస్తుందంటే ఈ సిఎన్జీ బైక్ కొనుక్కోవడమే వేస్ట్. తర్వాత కామెంట్ వచ్చేసి MSM 780 వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో ప్లాటినా మైలేజ్ అనేది 80 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. కాకపోతే ఇది 90 ఇస్తుంది అనమాట. 90 ఏంటి, మీరు హైవేలో వెళ్తున్నట్లయితే 100 కూడా వస్తుంది. ప్లాటినా అనేది ఒక బెస్ట్ బైక్ అని అడిగితే పెట్రోల్ వెర్షన్లో. అండ్ సిఎన్జీలో ఇప్పుడు దాకా సిఎన్జీ బైక్స్ ఏం రాలేదు, ఫర్ ది ఫస్ట్ టైం ఇది లాంచ్ చేశారు. సో ఈ బైక్ లాంచ్ చేసిన దాకా వన్ ఆఫ్ ది బెస్ట్ మైలేజ్ బైక్ ఏదైనా ఉందంటే సిఎన్జీలో ఇదే బెస్ట్ అంటాను. ప్లాటినా అనేది మనకి 110cc 100cc లోపల ఉంటుంది అనమాట. సో అది 80 కిలోమీటర్లు రావడం పెద్ద గొప్ప విషయం కాదు. ఇది చూసుకుంటే ఇది 125cc ఇంజిన్తో అయితే వస్తుందన్నమాట. 100 కిలోమీటర్ల మైలేజ్ లేదా 90 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఈ బైక్ బజాజే, ప్లాటినా బజాజే కదా. సో బజాజ్ వాళ్ళు మెయిన్ ఫోకసింగ్ ఇప్పుడు అంతా ఏం పెడుతున్నారంటే మైలేజ్ మీద పెడుతున్నారు. అదొక గొప్ప విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మెయిన్ విషయం, ఇది చాలామంది అడుగుతున్నారు. నేను దారిలో రోడ్డు మీద వెళ్తుంటుంటే పక్క అబ్బి భయ్యా పికప్ ఎలా ఉంది బండిది అని అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పాను ఇది 125cc బైక్. ఈ బైక్ అనేది రెండిట్ల ద్వారా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్విచ్ ఉంటుంది, మనం టోగల్ అవ్వచ్చు ఈజీగా. పెట్రోల్ ద్వారా నడపచ్చు, సిఎన్జీ ద్వారా కూడా నడపచ్చు. సిఎన్జీ పికప్ గురించి మాట్లాడాలంటే, మీలో ఎవరైనా సిఎన్జీ కార్ వాడుతున్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి అనమాట. ఏంటంటే సిఎన్జీలో మనం డ్రైవ్ చేసినప్పుడు కార్ పికప్ ఉంటుందా లేదా, ఉంటుందా లేదా లేదనే చాలామంది కామెంట్ పెడతారు. బట్ కార్ అనేది ఎక్కువ సీసీతో రావడం జరుగుతుంది కాబట్టి పికప్ అనేది పెట్రోల్తో మ్యాచ్ చేయకపోయినా బట్ అప్ టు ద మార్క్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు బైక్ విషయానికి వస్తే సిఎన్జీ పికప్ అనేది ఈ బైక్లో అయితే లేదు. అంటే లేదు అంటే పెద్ద ఎక్కువ లోడ్లు వేసేసి ఒక 50 కేజీలు 60 కేజీలు లోడ్ వేసుకుని మనం సిఎన్జీతో కొండెక్కేద్దాం లేకపోతే పెద్ద అప్పులు ఎక్కేద్దాం అంటే అవ్వదు. సిఎన్జీతో అసలు లాగదు. మీరు వెనక్కి వెళ్ళిపోతారు కానీ బండి అయితే ముందుకెళ్దాం. ఇప్పుడు పెట్రోల్ విషయానికి వద్దాం. పెట్రోల్ విషయంలో మీరు ఈ బైక్ని చెప్తున్నాను, ఈ బైక్ని మీరు పెట్రోల్లో ఒక 50 కేజీలు 60 కేజీలు వేసుకున్నా సరే కొంచెం పికప్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట, ఎక్కుతుంది పెట్రోల్లో అయితే. ఇప్పుడు నార్మల్ 125cc పెట్రోల్ బైక్స్ గురించి మాట్లాడుతున్నాను. పెట్రోల్ బైక్స్ 125cc పికప్ అయితే ఎలా ఉంటుందో సేమ్ ఈ బైక్లో కూడా అలాగే ఉందన్నమాట. సిఎన్జీలో అయితే పికప్ అయితే ఉండదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక లాస్ట్ కామెంట్ చంద్ర గారు అయితే అడుగుతున్నారనమాట, బెస్ట్ ఫర్ ర్యాపిడో రైడర్స్. కరెక్ట్గా చెప్పారు చంద్ర గారు. ఈ బైక్ అనేది మీరు లోకల్లో ఒక ర్యాపిడో కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ డెలివరీ వర్క్ చేసుకున్న వాళ్ళకి సిఎన్జీ బైక్ అనేది చాలా బెస్ట్. కాకపోతే కొంచెం పెద్ద సిటీస్లో సిఎన్జీ బంక్స్కి వెళ్ళి సిఎన్జీ ఫిల్ చేయించడానికి కొంచెం సమయం పడుతుంది. నియర్లీ 1 అవర్ పట్టచ్చు, అరగంట పట్టచ్చు. సో అవన్నీ మైండ్లో పెట్టుకునే మీరు సిఎన్జీ బైక్ అనేది తీసుకోవాలి. డెలివరీ చేసే జాబ్ వాళ్ళకి ఈ సిఎన్జీ బైక్ అనేది చాలా బెస్ట్, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇదే అనమాట, ఇది పార్ట్ 1గా అయితే డివైడ్ చేస్తున్నాను. రాబోయే వీడియోల్లో ఇంకా కామెంట్లు ఎక్కువ వస్తే ఏమైనా ఈ వీడియోలో అడిగినవి మళ్ళీ అడిగితే చేయను, కానీ అడగలేనివి కొత్తగా కామెంట్స్ పెడితే తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కామెంట్స్ అన్నిటిని కూడా రిప్లై ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నన్ను కానీ ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సేమ్ JSK వ్లాగ్స్ RJY, అందులో కూడా బైక్ గురించి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ట్రావెల్ ట్రైన్ వీడియోస్ కూడా రాబోతున్నాయి అనమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనిస్తున్నాను. ఈ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి. సో మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.